క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటే ఎవరిలో అయితే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో, లేకపోతే బీర్జాలలో అంటే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని క్రానిక్ ప్రోస్టటైటిస్ అంటారు. లేదా బీర్జాలలో టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటారు. సో ఇటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే పేషెంట్స్ చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ సమస్య ఏమిటి అనంటే, వాళ్ళకి ఈ టెస్టిస్లో కానీ లేకపోతే ప్రోస్టేట్లో కానీ విపరీతమైన పెయిన్ వచ్చేసి చాలా డిస్కంఫర్ట్ అండ్ ఈ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫస్ట్ మనము కారణం తెలుసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. కారణం తెలుసుకుంటేనే దీనికి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయగలం. ఎక్కువ మందిలో అవసరమయ్యే ట్రీట్మెంట్ ఏమిటి అనంటే, ఎక్కువ రోజుల పాటు కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఈ పెయిన్ రిలీఫ్ ఇచ్చే నర్వ్ స్టిమ్యులేటర్స్, ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ దాంతో కూడా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక పెయిన్తో ఇంకా ఇబ్బంది పడతా, డిస్కంఫర్ట్తో ఇబ్బంది పడుతుంటే నెక్స్ట్ వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు, లేదా షాక్ వేవ్ థెరపీ అంటారు, లేకపోతే పిజో వేవ్ థెరపీ అంటారు. ఇవన్నీ ఒకటే నేమ్స్. అటువంటి ట్రీట్మెంట్తో కూడా ఈ పెల్విక్ రీజన్లో వచ్చే పెయిన్కి రిలీఫ్ వస్తుంది, టెస్టిస్లో వచ్చే పెయిన్ కూడా బాగా రిలీఫ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్లో ఒకవేళ ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నా రిలీఫ్ రావట్లేదు, లేకపోతే ఈ ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్, షాక్ వేవ్ థెరపీ చేయించుకున్న రిలీఫ్ రావట్లేదు అని అంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కొంతమందిలో ఈ టెస్టిస్లో కనుక ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటే టెస్టిస్ డీనర్వేషన్ సర్జరీ అంటారు. అది చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఈ టెస్టిస్ డీనర్వేషన్ సర్జరీ చేయించుకున్న ఈ టెస్టిస్లో పెయిన్ రిలీఫ్ అయిపోయింది. అండ్ ప్రోస్టేట్కి సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు కూడా దానికి ఒక చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేయించుకున్నప్పుడు ఈ ప్రాబ్లం రిలీఫ్ అయిపోయింది. సో ఎవరైతే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్తో లేకపోతే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో, మీరు కనుక నన్ను వైజాగ్లో కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే నేను ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. వైజాగ్లో కాకుండా విజయవాడలో కానివ్వండి, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరులో కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద ఇచ్చిన హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి లేదా నెల్లూరులో అయినా సరే నన్ను కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను. డెఫినెట్గా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.